రిప్లైలో చెప్పొచ్చు. ఈ కొత్తగా ఏం చెప్పలేదు వారు. రిప్లైలో చెప్తే చాలు. నేను 5-10 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్. సార్, గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్, మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్ సార్. ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా. మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా. సార్, కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించుటకై బిల్లు పెట్టినాం అధ్యక్ష. కంక్లూడ్ చేస్తారు, కంక్లూడ్ చేస్తారట ప్లీజ్. స్పీకర్ సార్, నేను తప్పు మాట్లాడుతున్నానా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నానా? డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. వినే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే, హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆమరణ దీక్ష చేయండి అని చెప్తున్నాను. తప్పే ఉంది సార్. వారు ఇదివరకు 100 సార్లు అన్నారు. అట్లాగే చివరికి ఒకటే మాట సార్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్ వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా, మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్, డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గాలు కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దాని కాంట్రవర్సీ విధంగా వాళ్ళేం అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు.